దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి దానికి భిన్నంగా ఏం లేదు. బయటికి బిల్డప్ బాగున్నది మోడీ గారిది, కానీ కింద ఏం లేదు. అంత పైన పటారం లోన లొటారం అన్నట్టు కింద ఏం లేదు, కింద బిల్డపే ఎక్కున్నది. కేసీఆర్ గారు ఏ మాట అయితేనే చెప్పినరో, ఏ మాట అయితే చెప్తా ఉన్నారో, ఇటు కాంగ్రెసు అటు బీజేపీ ఈ రెండు జాతీయ పార్టీలు కూడా దేశానికి తీరని నష్టం చేసినాయి. అందుకే ఒక వేరే ప్రత్యామ్నాయం, ఒక ప్రజాస్వామిక సమాఖ్య స్ఫూర్తితో కూడిన రాష్ట్రాలను బలోపేతం చేసే దిశగా మనం చేయవలసిన ఒక ప్రయత్నాన్ని ఫెడరల్ ఫ్రంట్ రూపంలో చేస్తామనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు ఏదైతే సంవత్సరం నుంచి మాట్లాడుతూ ఉన్నారో, ఈరోజు మనం అనుకున్న దిశగానే రాజకీయ పరిణామాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరు గమనించండి ఒకసారి జాగ్రత్తగా. దేశంలో మీరు చూసినట్టయితే యూపీఏ కూటమికి 100-110 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. ఎన్డీఏ కూటమికి కూడా 150-160 సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి అక్కడ కూడా లేదు. అంటే ఇద్దరు కలిస్తే కూడా, కాంగ్రెసు బీజేపీ కలిస్తే కూడా, ఇద్దరు కలిస్తే కూడా 273 స్థానాలు మ్యాజిక్ నెంబర్కి చేరుకునే పరిస్థితి లేదు. ఈ మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే, మీరు మొన్న చూసినారు ఉత్తరప్రదేశ్లో మనం ఎవరో ఊహించలేని విధంగా సమాజ్వాదీ పార్టీ, అదే రకంగా బహుజన్ సమాజ్ పార్టీ, రెండు పార్టీలు ఒకటైనాయి, పొత్తు పెట్టుకున్నాయి. చీలికను నివారించే దిశగా, ఓట్ల చీలికను నివారించే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఒక ముఖ్యమైన సందేశం ఉంది మనకు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 80 సీట్లు ఉంటాయి అక్కడ నుంచి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎస్పీ బీఎస్పీ ఇద్దరు కూడా ఒక మాట చెప్పినారు, మాకు అటు బీజేపీతో అంటు లేదు, ఇటు కాంగ్రెస్తో మాకు పొత్తు లేదు, ఇద్దరి పట్ల కూడా మేము ఒకటే రకమైన ఆలోచనతో ఉన్నామని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అదే రకంగా ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు కూడా అదే మాట చెప్తా ఉన్నారు. మేము బీజేపీని కాంగ్రెస్ను ఇద్దరిని ఒకటే ఘాటన చూస్తూ ఉన్నాం, ఒకటే ఘాటన కడతా ఉన్నాం, ఇద్దరు కూడా దేశానికి నష్టం చేసినారని ఆయన కూడా చెప్తా ఉన్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదే మాట చెప్తా ఉన్నారు. నిన్నగాక మొన్న నేను స్వయంగా పోయి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఆయన కూడా దాదాపుగా అదే ఆలోచనతో, అటు కాంగ్రెస్ కాదు ఇటు బీజేపీ కాదు, మనం రేపు ఢిల్లీని శాసించే దిశగా ఉండాలి తప్ప యాచించొద్దు, అడుక్కోవద్దు, ఢిల్లీని శాసించే దిశగా ఉండాలి. తప్పకుండా మన ఐక్యతతో తెలుగు ప్రజలు, ఈ రెండు రాష్ట్రాల ప్రజలు రేపు ఆశీర్వాదం ఇస్తే ఈ 42 స్థానాలను కూడా మనం డెఫినెట్గా రేపటి రోజున ఢిల్లీని శాసించే దిశగా పోదామనే ఆలోచన వారు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే, ఇటు ఎన్డీఏ అటు యూపీఏ ఇద్దరి పరిస్థితి బాగలేదు. మనం అనుకున్న విధంగా రాజకీయ పరిణామాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, భవిష్యత్తులో ఇది మరింత వేగవంతమై మనం అనుకున్న దిశగా ఢిల్లీలో టీఆర్ఎస్ అనే పార్టీ ఒక నిర్ణయాత్మకమైన శక్తిగా, ఒక కీలకమైన శక్తిగా ఉండే రోజు కూడా ఎక్కువ దూరంలో లేదు అనే తందుకే ఈ మాట అంతా కూడా నేను చెప్తా ఉన్నా. దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా.